Welcome to MK Prime Studies. Dear students, లా సెట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ప్రతిరోజు టాప్ డైలీ డోస్ అని చెప్పేసి వివరించడం జరుగుతుంది. డైలీ ఒక 10 క్వశ్చన్స్ ఫ్రమ్ లా సెట్ సిలబస్ నుండి తీసుకొని, అంటే జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ స్టడీ ఆఫ్ లా, ఈ మూడు అంశాల నుండి దాదాపు 10 క్వశ్చన్లు తీసుకొని వాటిని అధ్యయనం చేయడమే ఈ టాప్ డైలీ డోస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దామండి. విచ్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ మార్చ్ 2025 టు బ్రింగ్ బ్యాక్ స్ట్రాండెడ్ ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్? సో మీకు తెలిసిన విషయమే, సునీతా విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ అనే ఆస్ట్రోనాట్స్, వ్యోమగాములు అంతరిక్షంలో గత 9 నెలలుగా చిక్కుకున్నారు. వాళ్ళని ఈ రోజు అనగా 15 మార్చ్ రోజున తీ తిరిగి ఇండియాకి, దట్ ఈస్ భూమి మీదకి తీసుకురావడం కోసం అని చెప్పేసి క్రూ 10 అనే మిషన్ని తీసుకొచ్చింది నాసా. ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్రూ 10 is the mission which is being launched by NASA to bring back Sunita Williams and Butch Wilmore, who has been stuck in the ISS, International Space Station. Okay. సో ఫర్ హౌ మెనీ మంత్స్? ఇట్ ఈస్ ఫర్ 9 months. 9 నెలలుగా వాళ్ళు అంతరిక్షంలోనే చిక్కుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వేర్ ఈస్ ద వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 బీయింగ్ హెల్డ్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ దిస్ ఈవెంట్, దట్ ఈస్ న్యూ ఢిల్లీ అండి. న్యూఢిల్లీలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 జరుగుతుంది. 11th మార్చ్ టు 13th మార్చ్ మధ్య కాలంలో జరిగిందండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇండియా హాస్ లాంచ్డ్ ఎట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఇన్ న్యూఢిల్లీ. థర్డ్ క్వశ్చన్, ఇటీవలి కాలంలో మాధవ్ నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారండి. ఓకే, following. So, Madhav National Park, which is declared as Tiger Reserve in March 2025, is located in which district of Madhya Pradesh? ఒకవేళ స్టేట్ అడిగినా అడగొచ్చండి, మాధవ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో గలదు అని చెప్పేసి. ఆన్సర్ మధ్యప్రదేశ్. అయితే ఇక్కడ ఏ డిస్టిక్లో అని చెప్పేసి క్వశ్చన్ ఉంది. సో ఆన్సర్ శివపురి అండి. శివపురి డిస్టిక్లో మాధవ్ నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ 2025. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్. నౌ లీగల్ ఆప్టిట్యూడ్ అండి. లాకు సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉందో చూద్దాం. అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్, మ్యారేజ్ ఈజ్ టర్మ్డ్ యాజ్. ఓకే, సో వివాహము, హిందూ వివాహ చట్టము ప్రకారము వివాహము అనేది ఒక సాక్రమెంట్, ఒక సాక్రమెంట్ అండి. అదే అకార్డింగ్ టు ఫ్యామిలీలో మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్ట్ అండి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య, మేల్ అండ్ ఫీమేల్ మధ్య ఒక ఫార్మల్ అగ్రిమెంట్, ఒక ఫార్మల్ కాంట్రాక్ట్ అనమాట. అది రిటర్న్ కావచ్చు లేదా అన్రిటర్న్ కావచ్చు. ఓకే, అయితే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఎలా ఉందని చెప్పేసి అంటే అదొక బంధం లాంటిది. ఓకే, సో పవిత్ర బంధం లాంటిది, సో సాక్రమెంట్ లాంటిది అని చెప్పేసి అని భావిస్తున్నాము. నెక్స్ట్ సెకండ్, బైగామీ లాస్ ఆర్ నాట్ అప్లికబుల్ టు క్రిస్టియన్స్, హిందూస్, సిఖ్స్, ముస్లిమ్స్. సో ఆన్సర్ ఏంటంటే ముస్లిమ్స్ అండి. ఓకే, ఫాలోయింగ్. సో బైగామీ లాస్ అనేవి ముస్లిమ్స్కి వర్తింపచేయవు యాజ్ పర్ ఇస్లామిక్ లా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ వర్ణాస్ ఆర్ దేర్ ప్రజెంట్ ఇన్ హిందూ సోషల్ స్ట్రక్చర్? ఓకే, సో హిందూ మతంలో ఎన్ని వర్ణాలు కలవు, కులాలు కలవు అని చెప్పేసానంటే ఆన్సర్ 4 అండి. ఓకే, ఫాలోయింగ్. సో 3 అగ్ర వర్ణాలు అయితే, అగ్ర కులాలు అయితే, ఒకటి శూద్ర కులం. ఓకే, ఫాలోయింగ్. నెక్స్ట్ జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అండి. ప్లానింగ్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్. ఏ సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక కమిషన్ ఎస్టాబ్లిష్ కాబడింది? ఆన్సర్ 1950 అండి. 15th మార్చ్ 1950 రోజున ప్లానింగ్ కమిషన్ని స్థాపించారు ప్రైమ్ మినిస్టర్ అలాంగ్ విత్ ద క్యాబినెట్ అండి. ఓకే, నెక్స్ట్
Niti Ayog was established on 1st January 2015 is the answer. 1st January 2015 is the ఆన్సర్ అండి. ఓకే, సో నీతి ఆయోగ్ని ఏ రోజున స్థాపించారు? 1st January 2015 నీతి ఆయోగ్ని స్థాపించారు ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఓకే, సో ప్రణాళిక కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది 1st January 2015 రోజున. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్, హూ అమాంగ్స్ ద ఫాలోయింగ్ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ అధ్యక్షులు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, ఎవరైతే ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవుతారో వాళ్ళు నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా నియమింపబడతారనమాట. ఓకే, అండ్ నీతి ఆయోగ్కి వైస్ చైర్పర్సన్ కూడా ఉంటారు ప్రస్తుతానికి సుమన్ కే బేరి. ఈయన వైస్ చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు 2024లో. ఓకే, ఫాలోయింగ్, సో ఈయన ప్రస్తుతానికి సుమన్ కే బేరి ప్రస్తుతానికి వైస్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారండి. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ ఇస్? భారత ప్రణాళిక పితామహుడు అని ఎవరిని అంటారు? ఎవరిని పిలుస్తారు? ఓకే, ఫాలోయింగ్, సో ఇట్ ఈస్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన బర్త్డే 15th సెప్టెంబర్ రోజున ఉంటుంది. ఆ రోజున జాతీయ ఇంజనీర్స్ డే, నేషనల్ ఇంజనీర్స్ డే is observed on 15th September, the birth anniversary of Mokshagundam Vishveshwaraya, who is known as father of Indian planning. Okay, following. So he has presented the draft in the year 1938 itself. Okay, following. So National Planning Committee, which has presented the drafting, okay, following. So on the name of Mokshagundam Vishveshwaraya. So for more questions, scan our QR code and download our MK Prime Studies app and practice the test. మీకు ఇలానే క్వశ్చన్స్ కావాలి, లాసెట్కి సంబంధించిన 120 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు ప్రాక్టీస్ చేయాలన్నా కూడా, ఓకే, లేదా లాసెట్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి అండ్ ఎంకే ప్రైమ్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, ఓకే, టెస్ట్లని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. అండ్ లాసెట్ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుందండి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. 21st మార్చ్ తర్వాత లాంచ్ చేస్తాము. 24th మార్చ్ అనుకుంటున్నాము. ఓకే, ఫాలోయింగ్, సో 24th మార్చ్ మండే వస్తుంది కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా లాంచ్ చేస్తాము. అనుకోవడం కాదు, ఖచ్చితంగా లాంచ్ చేస్తాము. ఓకే, ఫాలోయింగ్స్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో 9030496929కి అయితే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.